మన విజయ్ దేవరకొండ గారిది ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది అనుకోవచ్చు. రౌడీ జనార్దన్ జనార్దన టైటిల్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఏమంటారు ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ అంటారు కానీ ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే కత్తులు నడకడాలు అదే ప్యూర్లీ బై నా ఒపీనియన్లో మోస్ట్లీ మూవీకి ఏ సర్టిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నాకు డైలాగ్ డెలివరీ కానీ చూపించే విధానం చూసుకుంటే మాత్రం బై మా వేరే రివ్యూస్ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు మాట్లాడినప్పుడు ఒకటే అనిపించింది, మరి కొంచెం ప్యారడైస్ లాంటి హైప్ వచ్చేటట్టు చూపించారు లాగానే అనిపించింది. మళ్ళీ చూస్తే డిఫరెంట్గా ఉంది. స్టార్టింగ్లో మాస్క్ పెట్టుకుని ఫైట్ చేసుకున్నట్టు ఉంటుంది, దాని తర్వాత వెంటనే మన కళ్ళు చూపిస్తారు. అక్కడ నుంచి విజయ్ దేవరకొండ గారిది రివీలు, ఫైట్ సీన్స్, అది మీసాలు తిప్పేయడం కానీ, ఇక్కడ కత్తి పట్టుకొని ఛాతి మీద కొట్టుకోవడం కానీ విజువల్గా బాగుంది బై. ఆబ్వియస్గా ఏ సర్టిఫికేషన్ మూవీ కిందకే నేను కన్సిడర్ చేసుకుంటాను. గ్లిమ్స్ ప్రకారంగా మళ్ళీ ఏమైనా సర్టిఫికేషన్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంది, కానీ మోస్ట్లీ ఇవి యాక్షన్, బ్లడ్ గోరీ సీన్స్ ఏ సర్టిఫికేషన్ కిందకి వస్తుంది, లేకపోతే 16+ కిందకి వస్తుంది. సో చూడాలి. టైటిల్ ప్రకారం కూడా చూసుకుంటే బీజిఎం, డైలాగ్స్ చూపించే విధానం అయితే బాగుంది. కొంచెం డార్క్ షేడ్లను అవుతుంది. ఫస్ట్ గ్లిమ్స్ కాబట్టి నేనైతే పెద్దగా ఏమైతే ఎక్స్పెక్ట్ ఏం చేస్తలేను. ట్రైలర్ కూడా రాలే కాబట్టి విజువల్గా బాగుంది, బీజిఎం బాగుంది. చూడాలి ఎట్లుండబోతుంది అనేసి అయితే మాత్రం టైటిల్ ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ఎండింగ్లో ఒక పిల్లగానికి తాడు కట్టేసి గుంజుతున్నట్టు, తాడుని తెంపుతున్నట్టు కూడా సీన్ ఉంటుంది. అది అంటే చైల్డ్హుడ్ చిన్నగా ఉన్నప్పుడు ఏదో ట్రామా ఫేస్ చేసిన అన్నట్టు ఇక్కడ గ్లిమ్స్ అది చూపించారు. సో అదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏదైతుందో గెస్సే అంతే, కన్ఫర్మ్ ఇదే స్టోరీ అయితే కాదు, కానీ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఏదైతుందో చిన్నప్పుడు పడ్డ బాధని ఫ్యూచర్లో ఎలా మలుపుకుండా అన్నట్టు, అంటే ఒక స్ట్రగుల్ చేసుకుని ఒక లెవెల్కి వచ్చిన అన్నది ఆ కాన్సెప్ట్ మీదనే ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి కథ అనేసి చూద్దాం. ఎప్పుడు వస్తుంది అంటే భయ్ ఇంకా ఇక్కడ డిసెంబర్ 2026 అంటారు భయ్. డిసెంబర్ 2026 అంటే ఇంకా చూసుకోండి, ఇక 1 year ఆగాలి ఈ మూవీ కోసం ఇక వరల్డ్ వైడ్ థియేటికల్ రిలీజ్. సో అప్పటిదాకా చూడొచ్చు. సో అంతే భయ్ టైటిల్ గ్లిమ్స్ సంబంధించిన నా ఒపీనియన్.